బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ జంక్ ఫుడ్ కాదు, వేస్ట్ కాదు, ఇలాంటి చిరుధాన్యాలు ఖచ్చితంగా మన బాడీకి మనకి యూజ్ అవుతాయి. సో నేను ఈరోజు మీకు అది చేసుకోవాలో చూపిస్తాయి వీడియోలో. లాస్ట్లో వచ్చి చూడండి, మీరు ట్రై చేయండి. నేను అనుకున్నాను. సో అది ఎలా చేస్తాము అనేది చూపిస్తాను. చాలా ఈజీ, ఎక్కువ అయిపోతుంది. వీడియో మొత్తం చూడండి, మీరు ట్రై చేయండి. నేను టాప్ అనుకోండి. ముందుగా 1 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. అవిసె గింజలు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. కొంచెం చిటపట అనే సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ దూరగా వేయించుకున్నాము. మీరు ట్రై చేయండి, కాకపోయినా పర్లేదు. కాకపోతే కొంచెం మొత్తం ఫైన్ పౌడర్ అయిపోయిందనుకో మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. మనం వాటర్లో కలుపుకొని తాగడానికి కొంచెం అట్లా బరకగా ఉందనుకోండి, మనకి ఇది నాలుగు పైన అట్లా ఉంటుంది, కొంచెం తాగాలి అనిపించదు. కాబట్టి కొంచెం ఫైన్ పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు మనం అవిసె గింజల పొడిని యాడ్ చేసుకోవాలి. మంచిగా ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి. ఇట్లా మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. అసలు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అట్లా మరగనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత గ్లాస్లోకి తీసుకోండి. నేను దీన్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు వడగట్టుకొని తీసుకోండి. ఇట్లా తీసుకుంటే ఏమవుతుంది, ఏం కాదు, రాగి జావ లాగే ఉంటుంది. అంటే మనం రాగి జావ అయితే ఎట్లా తీసుకుంటామో అదే ఉంటుంది. టేస్ట్ అది కాదు, కాకపోతే అదే కన్సిస్టెన్సీ అదే విధంగా ఉంటుంది చూడడానికి. టేస్ట్ అయితే టేస్ట్లెస్, ఏం టేస్ట్ అయితే ఉండదు. ఇందులో ఒక 10 to 15 డ్రాప్స్ నిమ్మరసం తీసుకుంటున్నాను. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోండి. మీకు ఎక్కువ నిమ్మరసం తీసుకోకండి, యాసిడిటీ వస్తుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసము కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండే వీడియోస్, హోమ్ రెమెడీస్ నేనైతే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.